హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే రాయదుర్గంలో దొరికే ఫేమస్ గోబీ మంచూరియన్ అనమాట. ఇక్కడ చాలామంది వస్తుంటారు, చూస్తుంటే చాలా డిమాండ్ కూడా ఉంది. ఎందుకంటే ఒకసారి వెళ్ళాను అనమాట. సో ఇది డ్రై గోబీ చేస్తున్నారు. సో వీళ్ళంతా మొత్తం ఇంటి నుంచే చేసుకొని వస్తారంట. సో మళ్ళీ కార్న్ ఏమైనా యాడ్ చేస్తారని అడిగితే లేదు అని చెప్పారు. సో ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ కట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటే వెట్ గోబీ కోసము అన్నమాట. నార్మల్ గోబీ కోసము, అది డ్రై గోబీ అయింది, ఇప్పుడు వెట్ గోబీ. డ్రై గోబీ ఒక పక్క అక్కడ బాగా ఇది చేస్తున్నారంట. ఇప్పుడు వెట్ గోబీ కోసం ఏం చేస్తున్నారంటే పక్కన ఆల్రెడీ ఆయిల్లో గోబీని బాగా వేడి చేస్తున్నారు. ఇటు సైడ్ ఇంకో దీంట్లో కొంచెం ఉల్లిపాయలు వేసి వేడి చేస్తారనమాట ఆయిల్లో. ఇక్కడ చూడండి, ఇది ఫ్రై చేస్తున్నారనమాట గోబీని, ఆ డ్రై గోబీని. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే నెక్స్ట్ వచ్చేసి బాగా వేడి చేసి ఇప్పుడు చూడండి జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసి ఇంకొంచెం వేడి చేస్తారనమాట. మొత్తానికి ఇది చాలా రోజుల నుంచి ఉంది. చాలామంది ప్రతిరోజు చాలా డిమాండ్ ఉంటుంది. చాలామంది వచ్చి తీసుకుంటారు అనమాట ఈ గోబీ మంచూరియా. ఐ థింక్ రాయదుర్గంలో ఉండే వాళ్ళందరికీ దీని గురించి చెప్పే అవసరం లేదు, బాగానే తెలుసు అనమాట దీని గురించి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫ్రై చేస్తున్నారు కదా ఆ డ్రై గోబీని. సో బాగా ఫ్రై చేసి ఏం చేస్తారంటే మరి దీంట్లో వేస్తారనమాట. ఇప్పుడు వేసేసి మళ్ళీ దీన్ని కలుపుతారనమాట. ఆల్రెడీ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తే అంతా వేడి చేసి ఉంటుంది కదా, ఉల్లిపాయలంతా కలిపి ఇప్పుడు మళ్ళీ దీనిపైన మళ్ళీ కొంచెం యాడ్ చేస్తారు, కొంచెం టేస్ట్ కోసం అన్నమాట. సో ఇప్పుడు చూడండి చిల్లీ సాస్ వేస్తున్నారు. చిల్లీ సాసు, ఆ తర్వాత మళ్ళీ ధనియాల పౌడరు, ఇంకా కారం పౌడరు, మసాలా అంతా యాడ్ చేసి మళ్ళీ కొంచెం బాగా వేడి చేస్తారనమాట. కొంచెం మిక్స్ చేసి వేడి చేస్తారు. కొత్తిమీర వేస్తారనమాట, కట్ చేసి కొత్తిమీర. ఇప్పుడు దానిపైన కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు వేడి చేస్తారు. ఇప్పుడు గోబీ మంచూరియా రెడీ అనమాట. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.